ఓకే గైస్, దిస్ ఈజ్ రాజు. మీరు చూస్తున్న రాజు కెమిస్ట్రీ హబ్ ఛానల్. మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ నేర్చుకున్నాం. ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ ద్వారా ఒక అన్నోన్ శాంపిల్స్లో ఎనర్జీ లెవెల్స్ ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్స్ ఎన్ని రకాలు ఉంటాయి, అవి ఏంటి, ఎటువంటి మాలిక్యూల్స్లో ఆ ట్రాన్సిషన్స్ ఉంటాయి అనేసి లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం సార్. అదే ప్రాసెస్లో మనము నెక్స్ట్ది వైబ్రేషన్ స్పెక్ట్రోస్కోపీ అన్నాం కదా, దాన్ని ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ కూడా అంటాం. ఓకే, క్లాసిఫికేషన్ కూడా ముందు క్లాస్లో ఉంది. మాలిక్యులర్ స్పెక్ట్రోస్కోపీ 3 క్లాసిఫికేషన్ చెప్పుకొని ఒక్కొక్క దాని గురించి చెప్పుకుంటున్నాం. అందులో ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ, వైబ్రేషన్ స్పెక్ట్రోస్కోపీ ఆర్ ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ, అండ్ దెన్ రొటేషనల్ స్పెక్ట్రోస్కోపీ అందులో ఉంది. నెక్స్ట్ది ఆల్రెడీ ఎలక్ట్రాన్ స్పెక్ట్రోస్కోపీ గురించి మనం అకార్డింగ్ టు అవర్ సిలబస్ ప్రకారం నేర్చుకున్నాం. సిలబస్లో ఎంత అయితే ఉందో అంతే నేర్చుకున్నాం. మీకు ఫర్దర్గా పీజీ లెవెల్లో అయితే దానికి డీప్గా ఒక్కొక్క స్పెక్ట్రోస్కోపీ ఒక్కొక్క పేపర్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి ఫర్దర్ లెవెల్స్లో మీరు క్లియర్గా నేర్చుకుంటారు. దిస్ ఈజ్ ద ఇంట్రడక్షన్ అనుకోవచ్చు. ఓకే, కమింగ్ టు ద టుడే టాపిక్ ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ. వాట్ ఈజ్ ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ? మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. వెన్ ద మాలిక్యూల్ అబ్జార్బ్ ద ఐఆర్ రేడియేషన్స్, ఇట్ కాజెస్ ద వైబ్రేషన్స్ అండ్ రొటేషన్స్ ఆల్సో. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఐఆర్ స్పెక్ట్రోస్కోపీని మనం వైబ్రేషన్ అండ్ రొటేషన్ స్పెక్ట్రోస్కోపీ కూడా అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఒక శాంపుల్ గుండా ఐఆర్ వేవ్స్ని 400 నుంచి 800 నానోమీటర్స్ రేడియంలో ఉన్న ఐఆర్ స్పెక్ట్రోస్కోపీని పంపించినట్లయితే ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ వల్ల ఈ వైబ్రేషన్స్ అనేవి మాలిక్యూల్స్లో కలుగుతాయి కాబట్టి దీన్ని వైబ్రేషన్ అనొచ్చు. అట్ ది సేమ్ టైం రొటేషన్ కలుగుతాయి కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఏ వైబ్రేషన్ రొటేషన్ స్పెక్ట్రోస్కోపీ. Okay, when the molecule absorbs the IR radiations, it causes the vibrations and rotations. That's why it is called as a IR spectroscopy and also called as a vibrational and rotational spectroscopy. అయితే ఈ ఐఆర్ రీజియన్స్ ఎన్ని రకాలుగా ఉంటాయంటే దేర్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 రీజియన్స్. ఫస్ట్ వన్ నియర్ ఐఆర్, నెక్స్ట్ mid IR, and then far IR region. There are 3 IR regions, infrared regions. One is near and mid or middle or far IR. ఈ రీజియన్స్ ఎక్కడెక్కడి నుంచి ఎక్కడ జరుగుతుందో చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఆర్ని మనం సెంటీమీటర్ ఇన్వర్స్ అండ్ దెన్ మైక్రాన్స్కు కూడా ఐడెంటిఫై చేయొచ్చు. మైక్రాన్స్లో చెప్తే 0.8 to 2.5 మైక్రాన్స్, and mid IR in between 2.5 to 15 micron, and far IR is 15 to 200 micron. దీన్ని సెంటీమీటర్ ఇన్వర్స్లో మార్చినట్లయితే 12,500 సెంటీమీటర్ ఇన్వర్స్ టు 4,000 సెంటీమీటర్ ఇన్వర్స్. This is between the 4,000 to 6670 centimeter inverse, and 667 ante, and 667 to 500 centimeter inverse. Okay, centimeter inverse లో చెప్తే అలా, మైక్రాన్స్ లో చెప్తే ఇలా చెప్పొచ్చు మనం. ఓకే, దిస్ ఈజ్ ద ఐఆర్ రీజియన్స్. ఇక్కడ పంపించినటువంటి ఐఆర్ రీజియన్స్ బట్టి మనం శాంపిల్స్ అనేవి వైబ్రేషన్ జరుగుతున్నాయా రొటేషన్ జరుగుతున్నాయి చెప్పొచ్చు. అయితే ఈ వైబ్రేషన్స్ 3 రకాలని లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం కదా, స్ట్రెచింగ్, బెండింగ్, రాకింగ్ అని. అవి క్లాసిఫై చేద్దాం సార్. దట్ ఈస్ టైప్స్ ఆఫ్ వైబ్రేషన్స్ ఆర్ మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్స్. షార్ట్ ఆన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్స్ అంటే ఏంటి అంటే, ఇలా మనం అన్నోన్ శాంపిల్ మీద ఐఆర్ రీజియన్ పంపిస్తున్నాం కదా, ఇందులో ఏదో ఒక ఐఆర్ రీజియన్ పంపించినప్పుడు ఇక్కడ రొటేషన్స్ అనేవి జరుగుతున్నాయి కదా, లేదా వైబ్రేషన్ జరుగుతున్నాయి కదా. ఈ వైబ్రేషన్స్లోని రకాలన్నమాట. ఎన్ని రకాలుగా మాలిక్యూల్ అనేది ఐఆర్ రీజియన్లో వైబ్రేట్ అవుతుందంటే దేర్ ఆర్ 3 types ఆఫ్ వైబ్రేషన్స్. ఫస్ట్ వన్ ఈజ్ స్ట్రెచింగ్. ఓకే, స్ట్రెచింగ్ గురించి నేర్చుకుని 1 by 1 నేర్చుకున్నాం సార్. నేను జనరల్గా స్ట్రెచింగ్, బెండింగ్ అండ్ రాకింగ్ చెప్తాం. మళ్ళీ ఆ స్ట్రెచింగ్లో 3 రకాలు ఉంటాయి. అవి ఒక్కొక్కటి చూద్దాం సార్. జనరల్గా స్ట్రెచింగ్, బెండింగ్, రాకింగ్ అంటే మాలిక్యూల్ అనేది ఇన్ని రకాలుగా వైబ్రేషన్స్ అనేవి
లోన్ అవుతుంది అనమాట. దేర్ ఆర్ 3 types ఆఫ్ వైబ్రేషన్స్ అండ్ వన్లో ఫస్ట్ స్ట్రెచింగ్. ఎటువంటి స్ట్రెచింగ్ అంటే ఎందుకు స్ట్రెచింగ్ వస్తుంది? ఇఫ్ ద బాండ్స్ ఇన్ మాలిక్యూల్ ఎక్స్పాండింగ్ ఆర్ కాంట్రాక్టింగ్, ఎక్స్పాండ్ అయిన అవ్వచ్చు లేదా కాంట్రాక్ట్ అవ్వచ్చు, దాన్నే స్ట్రెచింగ్ అంటాం. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ స్ట్రెచింగ్. ఏదైనా సమ్ ఎక్స్ కాంపౌండ్లో ఉన్నటువంటి బాండ్స్ అనేవి ఎక్స్పాండ్ అవ్వచ్చు లేదా స్ట్రెచింగ్ కాంట్రాక్ట్ అవ్వచ్చు, కుదించుకోవచ్చు అనమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక మాలిక్యూల్ తీసుకున్నట్లయితే CO2, దాని యొక్క స్ట్రక్చర్ లీనియర్గా తీసుకున్నట్లయితే ఇలా ఉంటుంది కదండి. జనరల్గా దీని యొక్క స్ట్రక్చర్ యాంగులర్ స్ట్రక్చర్ చెప్పుకోవచ్చు, లీనియర్ కూడా చెప్పుకోవచ్చు. దీన్ని మామూలుగా ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనం దీన్ని ఏమనొచ్చు, కాంట్రాక్టింగ్ అనుకోవచ్చు, దీన్ని ఏమనొచ్చు సార్, ఎక్స్పాండింగ్ అనొచ్చు. ఓకే, ఇలా ఈ స్ట్రెచింగ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఈ మాలిక్యూల్ మీద మనం IR రీజన్ పంపిస్తే ఇన్ని రకాలుగా మారొచ్చు అనమాట. ఇది సెమిస్ట్రికల్ స్ట్రెచింగ్ అనవచ్చు అనమాట. ఈక్వల్గా స్ట్రెచింగ్ అవ్వచ్చు అనమాట, ఐదర్ ఎక్స్పాండింగ్ ఆర్ కాంట్రాక్టింగ్ అనమాట. అట్లాంటి దాన్ని మనం ఏమంటామంటే, అట్లాంటి వైబ్రేషన్స్ ఏమంటామంటే సిమెట్రికల్ స్ట్రెచింగ్ అనమాట. ఈ స్ట్రెచింగ్లో మళ్ళీ 2 రకాలు అనమాట. ఇలా సిమెట్రికల్గా అంటే ఈక్వల్గా వైబ్రేషన్స్ అనేవి వస్తే వాటిని ఏమంటామంటే సిమెట్రికల్ స్ట్రెచింగ్. ఇందులో మళ్ళీ ఇంకొకటి ఉంటుంది అనమాట, అసిమెట్రికల్ స్ట్రెచింగ్. వీటిలోని అసిమెట్రిక్ స్ట్రెచింగ్ అంటే ఏంటి, ఒక బాండ్ ఏమో ఎక్స్పాండింగ్, ఒక బాండ్ ఏమో కాంట్రాక్టింగ్. ఇలా వైబ్రేషన్స్ వస్తే వాటిని మనం ఏమంటామంటే అసిమెట్రిక్ స్ట్రెచింగ్ అని అంటాం అనమాట సింపుల్గా, లేదా అన్సిమెట్రికల్ స్ట్రెచింగ్ అని అంటాం. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద స్ట్రెచింగ్. 2 రకాలు స్ట్రెచింగ్లో సిమెట్రికల్ స్ట్రెచింగ్ ఉంటుంది, అసిమెట్రికల్ స్ట్రెచింగ్ ఉంటుంది. కమింగ్ టు ద బెండింగ్ అంటే ఏంటి? చేంజింగ్ ద బాండ్ యాంగిల్స్ ద మాలిక్యూల్స్ ఈజ్ నోన్ యాజ్ ఏ బెండింగ్. ఇక్కడ ఏమవుతుంది, స్ట్రక్చర్లో వైబ్రేషన్స్ వస్తున్నాయి. ఇక్కడ బాండ్ యాంగిల్స్లో, ఏ మాలిక్యూల్స్లో ఉన్న బాండ్ యాంగిల్స్లో చేంజెస్ వల్ల, వైబ్రేషన్స్ వల్ల వచ్చే వైబ్రేషన్స్ని మనం బెండింగ్ అంటాం. చేంజ్ ఇన్ ఏ బాండ్ యాంగిల్స్ ఇన్ ద మాలిక్యూల్ ఈజ్ నోన్ యాజ్ ఏ బెండింగ్. అగైన్ దీస్ ఆర్ 2 types. One is in plane bending and out plane bending. In plane bending and out plane bending. ఓకే, ఇన్ ప్లేన్ బెండింగ్ తీసుకున్నట్లయితే ఇఫ్ ద బాండ్ యాంగిల్స్ ఆర్ చేంజెస్ ఇన్ ద ప్లేన్ ఆర్ నోన్ యాజ్ ఇన్ ప్లేన్ బెండింగ్. ఒకే ప్లేన్లో బాండ్ యాంగిల్స్ అనేవి చేంజ్ అయితే వాటిని మనం ఇన్ ప్లేన్ బెండింగ్ అంటాము. ఇందులో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. అదేంటంటే సిజరింగ్ అండ్ రాకింగ్. మళ్ళీ సిజరింగ్ అంటే ఏంటంటే if the 2 bonds are bending in opposite direction are known as a scissoring. మళ్ళీ చెప్తున్నాను చూడండి సార్, if the 2 bonds are bending in opposite direction are known as a scissoring. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాలిక్యూల్ తీసుకున్నట్లయితే H2O తీసుకున్నట్లయితే ఇలా H2లో ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్ అనేవి ఎలా బెండింగ్ అనేది ఎలా అవుతుందంటే ఆపోజిట్ మేనర్లో. ఫర్ ఎగ్జాంపుల్ వైబ్రేషన్ ఎలా అవుతుంది, ఒకటేమో ఎలా అయితే, అదే చెప్పండి డెఫినేషను. నేను ఎందుకు మరీ చెప్తున్నామంటే అన్ని డెఫినేషన్లు అందులో రాయడం అవ్వదు కాబట్టి నేను చెప్తున్నప్పుడు రాయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సిజరింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇఫ్ ద 2 bonds ఆర్ బెండింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ కాల్డ్ యాజ్ ఏ సిజరింగ్. ఓకే, కమింగ్ టు ద రాకింగ్. సేమ్ ద రాకింగ్ అంటే ఏంటంటే ఇఫ్ ద 2 bonds ఆర్ బెండింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్. ఓకే, ఇదే వాటర్ మాలిక్యూల్ని మనం సేమ్ డైరెక్షన్లో బెండింగ్ అనేది జరిగినట్లయితే దాన్ని రాకింగ్ అంటాం సింపుల్గా. ఓకే, ఇఫ్ ద 2 bonds ఆర్ బెండింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్ ఇస్ కాల్డ్ యాజ్ రాకింగ్. ఇఫ్ ద 2 bonds ఆర్ బెండింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ కాల్డ్ యాజ్ ఏ సిజరింగ్. దట్ ఈస్ అబౌట్ ద ఇన్ ప్లేన్ బెండింగ్. మళ్ళీ బెండింగ్లో సెకండ్ టైప్ ఏంటి సార్, అవుట్ ప్లేన్ బెండింగ్ అన్నాం కదా. అవుట్ ప్లేన్ బెండింగ్ చూద్దాం. ఓకే, అవుట్ ప్లేన్ బెండింగ్. కమింగ్ టు ద అవుట్ ప్లేన్ బెండింగ్ అనగానే మళ్ళీ బాండ్ యాంగిల్స్లోనే డిఫరెన్స్ రావాలి కాబట్టి ఇఫ్ ద బాండ్ యాంగిల్స్ చేంజెస్ అవుట్ ఆఫ్ ద ప్లేన్. ఓకే, సింపుల్గా ఇన్ ప్లేన్లో అంటే ఇన్ ప్లేన్లో బెండింగ్ అని జరగాలి, ఇక్కడేమో అవుట్ ప్లేన్లో బెండింగ్ జరగాలి. ఇఫ్ ద బాండ్ యాంగిల్స్ చేంజెస్ అవుట్ ఆఫ్ ద ప్లేన్ ఈజ్ నోన్ యాజ్ ఏ అవుట్ ప్లేన్ బెండింగ్. అగైన్ అవుట్ ప్లేన్ బెండింగ్ ఆర్ 2 types. One is twisting
అనదర్ వన్ ఈజ్ ద వ్యాగింగ్ అనమాట. అవుట్ ప్లేన్లో బెండింగ్ జరగాలి. అందులో మళ్ళీ 2 రకాలు ట్విస్టింగ్ అంటే ఏంటి సార్, అదే వాటర్ మాలిక్యూల్ తీసుకోండి. వాటర్ మాలిక్యూల్ తీసుకుంటే ఇక్కడ అవుట్ ప్లేన్లో జరిగినట్లయితే మనకి ఏమవుతుందంటే ట్విస్టింగ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే బాండ్ యాంగిల్ అనేది ఒకటేమో ఫ్రంట్ సైడ్ నుంచి ఒకటేమో బ్యాక్ సైడ్ నుంచి, అంటే ఫ్రంట్ టు బ్యాక్ అనేది డిఫరెంట్ ప్లేన్లో, ఓకే, ఫ్రంట్ టు బ్యాక్ సైడ్ నుంచి డిఫరెంట్ ప్లేన్లో బాండ్ యాంగిల్ మధ్య వైబ్రేషన్స్ వస్తే దాన్ని ట్విస్టింగ్ అంటాం అనమాట. ఓకే, కమింగ్ టు ఇది ఫ్రంట్ టు బ్యాకింగ్ అది కాబట్టి ఆపోజిట్ వ్యాగింగ్ అంటే అప్ డౌన్లో జరుగుతుంది అనమాట. ఇదే వాటర్ మాలిక్యూల్లో వైబ్రేషన్స్ అనేవి ఈ బాండ్స్లో అవుట్ ఆఫ్ ది ప్లేన్లో మనకి అప్ డౌన్లో మనకి వైబ్రేషన్స్ వస్తే అటువంటి దాన్ని వ్యాగింగ్ అని అంటాం అనమాట సింపుల్గా. ఓకే, ట్విస్టింగ్ అంటే ఏంటి సార్, ఇఫ్ ద 2 bonds are changes out of the plane in front and back side, those vibrations called as a twisting. If the bonds angles are changes out of the plane in the up and down is called as a wagging. ఓకే, ఇదే వాటర్ మాలిక్యూల్ మనం చెప్పాం. ఓకే, బెండింగ్లో చూడండి, బెండింగ్లో ఎన్ని రకాలు, ఇన్ ప్లేన్ బెండింగ్, అవుట్ ప్లేన్ బెండింగ్. మళ్ళీ అవుట్ ప్లేన్ బెండింగ్లో ఎన్ని రకాలు సార్, సిజరింగ్ తర్వాత ఏం చెప్పాము సార్, సిజరింగ్, రాకింగ్. ఒకటేమో ఆపోజిట్ మేనరు, ఒకటేమో సేమ్ మేనరు. అవుట్ ప్లేన్ బెండింగ్లో మళ్ళీ ట్విస్టింగ్, వ్యాగింగ్. ఓకే, ఈ క్లాసిఫికేషన్ అనేది మనకు గుర్తుపెట్టాలన్నమాట. ఓకే, దీస్ ఆర్ ద వైబ్రేషన్స్, మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్స్లో అనమాట. ఒకటేమో సిమెట్రిక్ స్ట్రెచింగ్లో చెప్పాం, అసిమెట్రిక్ స్ట్రెచింగ్లో చెప్పాం, ఇన్ ప్లేన్ బెండింగ్, మళ్ళీ అందులో క్లాసిఫికేషన్స్. దీస్ ఆర్ ద వైబ్రేషన్స్. ఇన్ని రకాల ఒక మాలిక్యూల్లో ఇన్ని రకాలుగా మనకి వైబ్రేషన్స్ అనేవి జరగవచ్చు. ఓకే, దాని సిమెట్రీ ప్రకారంగా, దాని బాండ్ యాంగిల్స్ ప్రకారంగా కూడా జరగవచ్చు అనమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద వైబ్రేషన్ మోడ్స్ ఇన్ ద ఎనీ టైప్ ఆఫ్ మాలిక్యూల్స్. ఓకే, ఇప్పుడు మనం ఇదే ఐఆర్ స్పెక్ట్రాని మాలిక్యూల్స్లో పంపించినప్పుడు ఎటువంటి బ్యాండ్స్ అనేవి వస్తాయి, ఈ స్పెక్ట్రంలో ఎటువంటి బ్యాండ్స్ అనేవి వస్తాయి, ఏదో ఒక ఐఆర్ రీజియన్ పంపించినప్పుడు ఎటువంటి స్పెక్ట్రాస్ వస్తాయని. దట్ ఈస్ ద టైప్స్ ఆఫ్ బ్యాండ్స్ ఇన్ ద స్పెక్ట్రా. టైప్స్ ఆఫ్ బ్యాండ్స్ ఇన్ ఏ ఐఆర్ స్పెక్ట్రా. ఓకే, ఈ క్లాసిఫికేషన్ చూసారు. మనం ఇప్పుడు ముందు చూసింది ఏంటి, టైప్స్ ఆఫ్ వైబ్రేషన్స్ ఇన్ ద ఐఆర్ స్పెక్ట్రా. ఇప్పుడు టైప్స్ ఆఫ్ బ్యాండ్స్ ఇన్ ఐఆర్ స్పెక్ట్రా. ఓకే, ఇన్ ఐఆర్ స్పెక్ట్రా there are 4 types of bands. అందులో ఫస్ట్ ది ఫండమెంటల్ బ్యాండ్స్. సెకండ్ ఓవర్ టోన్ బ్యాండ్స్. ఏంటో చూద్దాం ఈ బ్యాండ్స్ అనేవి ఎలా వస్తాయి. బ్యాండ్స్ అనగానే పట్టీలు అంటాం కదండి, ఒక ట్రాన్సిషన్ మధ్య ఉండే బ్యాండ్స్ అన్నమాట. చూద్దాం దేనికి జరిగితే ఫండమెంటల్ బ్యాండ్ అంటాం, చూద్దాం. ఓకే, నెక్స్ట్ కాంబినేషనల్ ఆర్ డిఫరెన్షియల్ band, not bond, band is the band. Okay, 4 hot band. ఈ క్లాసిఫికేషన్ ఎస్ఏ క్వశ్చన్కి అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. అన్ని కలిపి వైబ్రేషన్స్ బ్యాండ్స్ అడిగితే ఎస్ఏకి అడుగుతాడు సార్, లేదా ఇండివిజువల్గా అడిగితే మాత్రం షార్ట్ ఆన్సర్ డ్యామ్స్ క్వశ్చన్స్ అనమాట. ఓకే, ఫస్ట్ ఫండమెంటల్ బ్యాండ్. మనం ఏమనుకున్నాం, ఏదైనా ఒక మాలిక్యూల్లో ఐఆర్ రేషన్ పంపించినప్పుడు ఇక్కడ ఏం జరుగుతాయి, వైబ్రేషన్స్ ఏర్పడతాయి కదా. ఆ వైబ్రేషన్స్ మధ్య ట్రాన్సిషన్లే మనం బ్యాండ్స్ అంటాం కదా. ఇప్పుడు ఫండమెంటల్ బ్యాండ్ ఏం చెప్తామంటే, ఇఫ్ ద electron transition takes place between the V0 to V1, it is called as a fundamental bond. అంటే చాలా వైబ్రేషన్స్ వస్తాయి కదండి, అందులో ఫస్ట్ ఇనిషియల్ బ్యాండ్ నుంచి ఫస్ట్ ఏమంటాం ట్రాన్సిషన్ మధ్య జరిగే బ్యాండ్నే మనం ఫండమెంటల్ బ్యాండ్ అంటాం.
ఓకే, ఇఫ్ ద ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ టేక్స్ ప్లేస్ ఇన్ బిట్వీన్ ద V0 to V1 అంటే ఇనీషియల్ వైబ్రేషను ఫస్ట్ వైబ్రేషన్ మధ్య ఉన్నటువంటి ట్రాన్సిషన్నే మనం హాట్ బ్యాండ్ అని అంటాం, ఫండమెంటల్ బ్యాండ్ అని అంటాం. ఓకే, సింపుల్గా V0 to V1 ట్రాన్సిషన్నే మనం ఫండమెంటల్ బ్యాండ్ అని అంటాం. ఓకే, ఫండమెంటల్ బ్యాండ్. కమింగ్ టు ద సెకండ్, ఓవర్టోన్ బ్యాండ్. ఇఫ్ ద ఎలక్ట్రాన్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ ద V0 to V1 or V0 to V3, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఓవర్టోన్ బ్యాండ్. ఇలా చాలా వైబ్రేషన్ జరుగుతాయి. ఏదైనా ఒక శాంపిల్ ద్వారా ఐఆర్ రీజన్ పంపించినప్పుడు వైబ్రేషన్ జరుగుతాయి అనుకున్నాం కదా. ఇలా V0 to V1 ట్రాన్సిషన్ని లేదా V0 to V3 ట్రాన్సిషన్నే మనం ఓవర్టోన్ బ్యాండ్ అని అంటాము. ఓకే, మనం సిగ్మా టు సిగ్మా స్టార్ ఎలక్ట్రాన్ స్పెక్ట్రోస్కోపీలో ఎనర్జీ లెవెల్స్ ఎలా అయితే చెప్పామో ఇవి కూడా అలానే చెప్తాం. ఓకే, కమింగ్ టు ద థర్డ్, కాంబినేషనల్ ఆర్ డిఫరెన్షియల్ బ్యాండ్. థర్డ్ వన్ కాంబినేషన్. ఓవర్టోన్ అంటే V0 లేదా V1 లేదా V3, దాన్ని ఓవర్టోన్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ కాంబినేషనల్ డిఫరెన్షియల్ బ్యాండ్ అంటే దేనికి మీద జరగాలంటే ద బ్యాండ్ విచ్ ఈస్ ఫార్మ్డ్ బై ద కాంబినేషన్ ఆఫ్ టూ ఫ్రీక్వెన్సీస్ నోన్ యాజ్ ఏ కాంబినేషనల్ బ్యాండ్. ఓకే, అంటే ఏంటి, రెండిట్ల మధ్య రెండు ఫ్రీక్వెన్సీ మధ్య ఉన్న కాంబినేషన్నే కాంబినేషనల్ డిఫరెన్షియల్ బ్యాండ్ అంటారు. ద బ్యాండ్ విచ్ ఈస్ ఫార్మ్డ్ బై ద సబ్స్ట్రాక్టింగ్ ఆఫ్ ఎనీ టూ ఫ్రీక్వెన్సీస్ ఆర్ టూ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇలా ఏదో ఒక ఫ్రీక్వెన్సీ వచ్చాయనుకోండి సార్, మనకి ఏంటంటే ఏదో ఒక మాలిక్యూల్ CO2లో ఉంది, CO2లోనే ఎక్కడో దగ్గర ఐఆర్ ఫ్రీక్వెన్సీ వద్ద ఇది ఏదో స్ట్రెచ్చింగ్, ఒక స్ట్రెచ్చింగ్ వచ్చింది, అండ్ దెన్ ఒక బెండింగ్ వచ్చింది, ఒక రాకింగ్ వచ్చింది అనుకున్నట్లయితే సమ్ వైబ్రేషన్స్, ఇవన్నీ వైబ్రేషన్సే కదా, వైబ్రేషన్ మోడ్స్ అనుకున్నాం కదా. వీటి మధ్యన ఉన్నటువంటి డిఫరెన్స్నే మనము కాంబినేషనల్ బ్యాండ్ అంటాం. ద బ్యాండ్ విచ్ ఈస్ ఫార్మ్డ్ బై ద కాంబినేషన్ ఆఫ్ టూ ఫ్రీక్వెన్సీస్ ఆర్ టూ వైబ్రేషన్స్ కాల్డ్ యాజ్ ఏ కాంబినేషనల్ బ్యాండ్. ఓకే, ఇలా అనమాట. అంటే ఏంటి, స్ట్రెచ్చింగ్కి బెండింగ్ మధ్య ఉన్నటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదేదో స్ట్రెచ్చింగ్ అనుకోండి సార్, ఇదేదో బెండింగ్ అనుకోండి సార్, వీటి మధ్య ఉన్న తేడాయే లేదా డిఫరెన్సే మనకి ఏమవుతుందంటే కాంబినేషనల్ ఆర్ డిఫరెన్షియల్ బ్యాండ్ అని అంటాం. ఓకే, కమింగ్ టు ద హాట్ బ్యాండ్. సింపుల్, అన్నీ కూడా పేరులోనే ఉంటుంది అన్నీ కూడా. ఓకే, హాట్ బ్యాండ్. It requires the temperature in this, the electron transition takes place from first vibration level to second vibration level. ఓకే, ఈ హాట్ బ్యాండ్ మనం ఇప్పుడు ఎక్కడ అబ్జర్వ్ చేస్తామంటే టెంపరేచర్. ఈ హాట్ బ్యాండ్ మనం అబ్జర్వ్ చేయాలంటే ఖచ్చితంగా ఆ మాలిక్యూల్ మీద మనం టెంపరేచర్ అబ్జర్వ్ చేసినట్లయితే, అలా అబ్జర్వ్ చేసినప్పుడు V0 నుంచి V1 కానీ, V1 ఇలా చాలా వైబ్రేషన్స్ ఉంటాయి కదా, V0 ఫస్ట్ వైబ్రేషన్ లెవెల్ 2, అంటే ఫస్ట్ వైబ్రేషన్ అంటే ఏంటి, V12 ఇది ఇనిషియల్, ఇది ఫస్ట్ వైబ్రేషన్ నుంచి 2 కానీ 3 కానీ, అంటే V1 to V2 కానీ V2 to V3 కానీ ఉండే బ్యాండ్ని మనం హాట్ బ్యాండ్ అంటాం. ఇట్ రిక్వైర్స్ ద టెంపరేచర్. అలా టెంపరేచర్ అప్లై చేసినప్పుడు V1 నుంచి సమ్ ఎంతో డిగ్రీ సెంటిగ్రేడ్, సమ్ X డిగ్రీ సెంటిగ్రేడ్, సమ్ 70 డిగ్రీస్ వద్ద, 20 డిగ్రీస్ వద్ద ఈ వైబ్రేషన్ వద్ద ఏర్పడే బ్యాండ్స్నే మనం హాట్ బ్యాండ్స్ అని అంటాం. ఓకే, సింపుల్గా మనం ఏం చెప్పామంటే సార్ ఇప్పుడు వరకు, నెంబర్ ఆఫ్ బ్యాండ్స్ ఇన్ ద IR spectroscopy, mainly fundamental bands. Fundamental band సింపుల్గా the transition between the initial band to first vibrational, that is the V0 to V1 నే నా వైబ్రేషన్ అంటాం. ఓకే, డెఫినేషన్ ఇలా మనం డయాగ్రామ్లో చూపిస్తే మనకి ఈజీగా షార్ట్ ఆన్సర్కి మనకు వస్తుంది. రెండు ఎలక్ట్రాన్ స్పెక్ట్రోస్కోపీలో ఉన్న ట్రాన్సిషన్స్, ఇందులో ఉన్న వైబ్రేషన్ మోడ్స్ లేదా టైప్స్ ఆఫ్ బ్యాండ్స్ మనకి ఎక్కువగా రిపీట్గా మనకి ప్రీవియస్ క్వశ్చన్స్లో ఇస్తున్నాడు. ఒకసారి మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా చూసినట్లయితే ఈ మూడు క్లాసిఫికేషన్ లేకుండా క్వశ్చన్ ఉండదు, ఖచ్చితంగా షార్ట్ ఆన్సర్లోకి వస్తాయి. ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్లో ఉన్నటువంటి అండ్ టు సిగ్మా స్టార్, పై టు పై స్టార్ అటువంటి ట్రాన్సిషన్ కానీ, లేకపోతే ఇప్పుడు చెప్పిన వైబ్రేషన్ మోడ్స్లో కానీ, లేదా ఇప్పుడు చెప్పినటువంటి బ్యాండ్స్లో కానీ. ఓకే, ఇది టోటల్ వైబ్రేషన్ స్పెక్ట్రోస్కోపీ గురించి. ఇప్పుడు మనం కొన్ని ఐఆర్ రీజన్స్, కొన్ని మాలిక్యూల్స్కి సమ్ ఎక్స్ కాంపౌండ్ అనుకుంటున్నాం కదా,
ఎక్స్ కాంపౌండ్స్ ఏవి, ఎటువంటి ఎక్స్ కాంపౌండ్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న సిగ్మా టు సిగ్మా ట్రాన్సిషన్స్ ఆల్కేన్స్లో జరుగుతాయి అనుకున్నాం కదా. అదేవిధంగా ఏ రీజియన్ వద్ద ఏ కాంపౌండ్స్ ఉంటాయి. జనరల్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజియన్స్ అనుకోవచ్చు. ఓకే, సింపుల్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజియన్స్. ఓకే, సింపుల్గా ఇవి జనరల్గా మిడ్ ఐఆర్లోనే చూపిస్తాం సార్. మిడ్ ఐఆర్ ఎంతవరకు చెప్పుకున్నాం సార్ మనం? చూడండి, 400 సెంటీమీటర్ ఇన్వర్స్ టు 6 సెంటీమీటర్ ఇన్వర్స్. ఇలా ఈ ఐఆర్లో ఏ రీజియన్స్ అయినా చెప్పవచ్చు అనమాట. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐఆర్ రీజియన్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. మనం ఇప్పుడు డిస్కస్ చేసేవలసింది ఏంటంటే ఒక్కొక్క డిఫరెంట్ మాలిక్యూల్స్కి ఎంత ఐఆర్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్స్కి, లేదా ఎమీన్స్కి, లేదా సిహెచ్ స్ట్రెచ్చింగ్కి ఎంత ఉంటుంది అంటే, ఆల్కహాల్స్ కానీ ఎన్హెచ్కి కానీ మనకి ఎక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అంటే స్ట్రెచ్చింగ్ అనేది 3000 టు, ఈ బైహార్ట్ చేయాలి సార్ ఖచ్చితంగా. ఎందుకంటే ఈ ఐఆర్ రీజన్ ఈ ఐఆర్ ఫ్రీక్వెన్సీ వద్ద మాత్రమే ఈ ఆల్కహాల్ అనేది ఒక వైబ్రేషన్ని ఇస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ కాంపౌండ్ అంటున్నాం కదా. ఈ సమ్ కాంపౌండ్ ఆల్కహాల్ ఎప్పుడు అవుతుంది? ఏదో ఒక ఐఆర్ రీజన్ పంపిస్తాం కదా. ఐఆర్ రీజన్ ఎంత ఉండాలంటే ఖచ్చితంగా 3000 సెంటీమీటర్స్ టు 2800 సెంటీమీటర్స్ మధ్యలో పంపిస్తే అప్పుడు ఆల్కహాల్ ఉన్నట్టు లెక్క. అర్థమవుతుందా? అంటే అంతే, ఇవి కాన్స్టెంట్గా ఉంటాయన్నమాట. ఈ రీజియన్స్ వద్ద మాత్రమే మనకి ఆల్కహాల్స్ అనేవి ఓహెచ్ స్ట్రెచ్చింగ్ లేదా అమీన్లోని ఎన్హెచ్ స్ట్రెచ్చింగ్ అని వస్తుంది. ఓకే, ఇప్పుడు సిహెచ్ స్ట్రెచ్చింగ్ ఎక్కడ వస్తుంది? ఇది కూడా ఇదే రీజియన్ వద్ద 3100 టు 3000 సెంటీమీటర్స్ వద్ద మనకి సిహెచ్ స్ట్రెచ్చింగ్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. మీకు ఎందుకు ఇవి చెప్తున్నానంటే ఎగ్జాంపుల్స్ అడుగుతాడు. ఏవో ఒక ఎక్స్ప్లెయిన్ ద ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ ఆఫ్ ఆల్డిహైడ్ అంటాడు, లేదా ఇథనాల్ అని అంటాడు. ఇథైల్ ఆల్కహాల్ యొక్క ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ వివరించమంటే వాటిలో ఎన్ని వైబ్రేషన్స్ వస్తాయి, ఎన్ని స్ట్రెచ్చింగ్స్ వస్తాయి, ఏ ఐఆర్ వాల్యూ వద్ద వస్తాయి అనేది మనం చెప్పాలి. ఓకే, దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఐఆర్ వాల్యూస్. ఓకే, కాన్సెప్ట్ మనం అర్థం చేసుకుంటే కానీ, ఇవి బైహార్ట్ చేస్తే కానీ మనకి ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పలేము. ముందు వాల్యూస్ అనేవి నీట్గా నేర్చుకున్నట్లయితే, ఖచ్చితంగా బైహార్ట్ చేసినట్లయితే మనం ఒక్కొక్క ఎగ్జాంపుల్ చూద్దాం. ఇందులో ఈరోజే చూద్దాం. ఓకే, జస్ట్ ఓపిక పట్టండి. మనం అనుకున్నాం కదా, జస్ట్ మన వీడియోస్, మన క్లాసెస్ అన్నీ కూడా షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలి. జస్ట్ మేక్ ఏ షార్ట్ అండ్ స్వీట్ క్లాసెస్. ఓకే, మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్లో మనం చెప్పుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది. ఎక్స్టెండ్ అవుతేనే మనకి ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమైపోద్ది అనమాట. ఓకే, ఇప్పుడు ఓహెచ్ గురించి ఇంకా చాలా మాలిక్యూల్స్ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ సైనైడ్లో C++ N స్ట్రెచ్చింగ్ అనేది ఎక్కడ వస్తుందంటే 2200 టు 2300 సెంటీమీటర్ ఇన్వర్స్. అదేవిధంగా ఆల్కైన్లో C++ అదే రీజియన్ వద్ద 2260 టు 2190 ఇదే రీజియన్ వద్ద వస్తుంది. అందుకే ఒక దగ్గర రాసాం. అదేవిధంగా ఇప్పుడు CO స్ట్రెచ్చింగ్ ఎంతలో ఉంటాయి సార్? మనకి ఆల్డిహైడ్స్, కీటోన్స్లో ఉంటాయి కదా. ఒకవేళ CO స్ట్రెచ్చింగ్ ఎంతవరకు ఉంటుంది అంటే 1700 సెంటీమీటర్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్. 1700 సెంటీమీటర్ ఇన్వర్స్. ఓకే, అదేవిధంగా C 1690 టు 1600 టు 1600 సెంటీమీటర్ ఇన్వర్స్. అదేవిధంగా ఇంకా చాలా వాల్యూస్ ఉంటాయి. కొన్ని మనకి ఏవైతే కావాలో అవి నేర్చుకుందాం. యారోమాటిక్, ఇవి నార్మల్ ఆల్కిన్లో. ఒకవేళ యారోమాటిక్ కాంపౌండ్లో ఉన్నటువంటి C++ అంటే బెంజీన్లో ఉన్న C++లో ఎంత వైబ్రేషన్స్ ఉండొచ్చు అంటే 1650 టు 1400 సెంటీమీటర్ ఇన్వర్స్. ఇవన్నీ వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఓకే, నెక్స్ట్ ఇంకా కొన్ని నేర్చుకున్నట్లయితే ఇంకా చాలా చేసుకోవచ్చు. ఆల్కెన్స్ అనుకున్నాం కదా. C++ చేసేసాం, త్రిబుల్ చూసాం, డబుల్ బాండ్ చూసాం కదా. సింగిల్ బాండ్ CC స్ట్రెచ్చింగ్ 1200 టు 800 సెంటీమీటర్స్ ఇన్వర్స్. ఓకే,
ఇలా చాలా చెప్పుకోవచ్చు. సింగిల్ బాండ్ సి, ట్రిపుల్ బాండ్ సి, డబుల్ బాండ్ సి, సిఓ, ఓహెచ్, సి డబుల్ బాండ్ ఎన్. ఓకే, ఇలా ఇవన్నీ చాలా చెప్పొచ్చు. ఒక రెథమెటిక్లో మీకు నోట్స్లో అనేవి ఉంటాయి, ఏ వాల్యూస్ ఎక్కడ ఉంటాయి అనేది. ఓకే, ఈ వాల్యూస్ బట్టి మనం ఒక ఎగ్జాంపుల్ రాద్దాం సార్. ఎలా అడుగుతాడంటే ఎక్స్ప్లెయిన్ ద ఐఆర్ స్పెక్ట్రమ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ అని అంటాడు. ఏదో ఆల్కేన్ ఇస్తాడు, ఒక కార్బన్ కాంపౌండ్ ఇస్తాడు, ఏదో ఒకటి ఇస్తాడు. ఈ వాల్యూస్ని ఎక్స్ప్లెయిన్ చేసి మనం స్పెక్ట్రమ్ని ఎలా గీస్తామనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కేన్స్ని స్టార్ట్ చేద్దాం. ఏదో ఒక ఆల్కేన్ ఇచ్చారు సార్, ఎక్స్ప్లెయిన్ ద పెంటేన్ ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ అని అంటాడు, ఐఆర్ స్పెక్ట్రమ్ అంటాడు. ఓకే, పెంటేన్ అంటే ఏంటి సార్? 5 కార్బన్లు ఉంటాయి, అన్నిట్లో కూడా సింగిల్ బాండ్స్ ఉంటాయి. CH3, CH2, CH2, CH2 అండ్ CH2, CH3. 5 కార్బన్స్ అయిపోయాయి. 2, 3, 4, 5, 6 అయిపోయాయి. CH3 పెట్టేసి ఇది జరిపిస్తే 5 కార్బన్స్ అయిపోయి. ఇప్పుడు ఈ కాంపౌండ్ మీద ఐఆర్ రీజియన్ పంపించినట్లయితే మనం ఏమవుతుంది, వైబ్రేషన్స్ వస్తాయి కదా. ఆ వైబ్రేషన్స్ ఎక్కడెక్కడ వస్తాయి, ఎంతెంత వస్తాయి మనం చెప్పాలి. ఏ వైబ్రేషన్ రావడానికి ఛాన్స్ ఉంది? CH ఉంది కాబట్టి CH స్ట్రెచ్చింగ్ రావడానికి ఛాన్స్ ఉందని మనం ఐడెంటిఫై చేయాలి. CH స్ట్రెచ్చింగ్ ఛాన్స్ ఉంది. అదేవిధంగా C స్ట్రెచ్చింగ్ ఛాన్స్ ఉంది. ఓకే, ఈ రెండు ట్రాన్సిషన్స్ అనేవి ఈజీగా చెప్పొచ్చు మనం, స్ట్రెచ్చింగ్ జరుగుతుంది కాబట్టి. అదేవిధంగా CH బెండింగ్ కూడా ఛాన్స్ ఉంది కదా. ఇన్ప్లేన్ బెండింగ్, అవుట్ ప్లేన్ బెండింగ్ ఏదైనా చెప్పొచ్చు కాబట్టి CH బెండింగ్ కూడా చెప్పొచ్చు. ఓకే, ఇప్పుడు CH స్ట్రెచ్చింగ్ అనేది ఆల్కేన్స్లో ఎక్కడ జరుగుతాయి మనం ముందే వాల్యూస్లో డిస్కస్ చేస్తాం. ఎక్కడ జరుగుతుంది? అప్రాక్సిమేట్గా, గట్టగా గుర్తుకు పెట్టకపోయినా అప్రాక్సిమేట్గా మనకేంటి, లెస్ దెన్ 3000 సెంటీమీటర్ ఇన్వర్స్ ఈ రేంజ్లో ఉంటుందని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఎగ్జాక్ట్ వాల్యూ రాయకపోయినా రాయొచ్చు. దట్ ఈస్ ద CH స్ట్రెచ్చింగ్ ఇన్ ఆల్కేన్స్. అండ్ C బాండ్ C స్ట్రెచ్చింగ్ వాల్యూ ఎక్కడెక్కడ ఉంటుందని ఇందాక చెప్పాం 1200 to 800 సెంటీమీటర్ ఇన్వర్స్. ఇది ఒక వైబ్రేషన్. ఓకే, అదేవిధంగా CH బెండింగ్ కూడా ఉండే ఛాన్స్ ఉంది కదా. ఓకే, CH బెండింగ్ ఎక్కడ ఉంటుంది సార్, ఏ వాల్యూ వద్ద ఉంటుందంటే 1480 to 1340 సెంటీమీటర్ ఇన్వర్స్. ఇలా 3 వైబ్రేషన్స్ వస్తాయని మనం ఐడెంటిఫై చేయాలి. ఇంకా రావచ్చు, ఇంకా చాలా రావచ్చు, మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, వీటిని ఒకటి B, C అనుకుంటే స్పెక్ట్రమ్ ఐఆర్ స్పెక్ట్రమ్ ఎలా గీయచ్చు? ఇక్కడ ఏదో A వద్ద, ఇక్కడ ఏదో B వద్ద, ఇది ఏదో C వద్ద. ఓకే, అలా గీసినట్లయితే X యాక్సిస్ వద్ద మనం ట్రాన్సిషన్స్ చూసుకోవచ్చు. 0, 20, 30, 40 ట్రాన్సిషన్స్. ఇవి ట్రాన్స్మిటెన్స్ వాల్యూస్. ఇవేమో ఐఆర్ వాల్యూస్. ఇక్కడ ఐఆర్ వాల్యూస్ తీసుకుంటే 4000 to ఎక్కడో 1800 లాస్ట్ కదా మనకి. ఇక్కడ తక్కువ ఏది ఉంది, 800 లాస్ట్ కదా. అది తీసుకున్నట్లయితే ఇది ఏ ట్రాన్సిషన్ ఎక్కడ అనుకున్నాం, 3000 సెంటీమీటర్స్ వద్ద. ఇక్కడ B ట్రాన్సిషన్ ఎక్కడ అనుకున్నాం, B ఇది అనుకున్నాం కదా. ఇది 1200 to 800. ఇదేదో 1400. అలా ఇక్కడ 1400, ఇక్కడ ఇది C, ఇది B, ఇది A. ఇలా మనం ఐఆర్ స్పెక్ట్రమ్ని గీయాలన్నమాట. ఇలా చాలా ఎగ్జాంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఇథైల్ ఆల్కహాల్ అనుకోండి సార్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇథైల్ ఆల్కహాల్ యొక్క ఐఆర్ స్పెక్ట్రమ్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇథైల్ ఆల్కహాల్ ఫార్ములా ఎలా ఉంటుంది, C2H5OH. దీన్ని ఇంకా విడదీ రాయాలంటే CH3, CH2OH. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవలసింది ఏంటి, CC స్ట్రెచ్చింగ్ ఉంటుంది, CH స్ట్రెచ్చింగ్ ఉంటుంది, OH స్ట్రెచ్చింగ్ ఉంటుంది. సింపుల్గా 3 ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఈజీగా. ఓకే, CC స్ట్రెచ్చింగ్ ఎక్కడ ఉంటుంది సార్, మనం పైన చెప్పుకున్నాం కదా, 1200 to 800 సెంటీమీటర్ ఇన్వర్స్. అదేవిధంగా CH స్ట్రెచ్చింగ్ ఎక్కడ ఉంటుంది సార్, 3000 సెంటీమీటర్ ఇన్వర్స్ దగ్గర. ఇప్పుడు OH అనేది కొత్తది, మనం ఆల్రెడీ చెప్పాం కదా. OH అనేది ఎక్కడ ఉంటుంది సార్, OH స్ట్రెచ్చింగ్ 3300 సెంటీమీటర్స్ వద్ద ఉంటుంది. ఓకే, ఇప్పుడు అబ్జార్ప్షన్ గీసేయాలంటే X యాక్సిస్లో సమ్ మూడు సిగ్నల్స్గా 3 వైబ్రేషన్స్ కదా. ఏదో BC అనుకుంటే అయితే ఇలా వచ్చేస్తుంది. మనం ఆ వాల్యూస్ బట్టి మనం ఇక్కడ చూపించేస్తాం. ఓకే, అలా ప్రతి కాంపౌండ్ని మీరు రాయాలన్నమాట. ఓకే, మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చినట్లయితే ఎక్స్ప్లెయిన్ ద
బ్యూటనాల్ యొక్క ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇంకొకటి టెస్ట్ యువర్ సెల్ఫ్ అనుకోండి, ఎవరైనా వస్తే గ్రూప్లో మెన్షన్ చేయండి సార్, నేను కరెక్టా కాదని చెప్తాను. నెక్స్ట్ ఎమీన్స్, ఏవైనా ఒక ప్రైమరీ ఎమీన్ తీసుకోండి. ఓకే, ఇంకొకటి ఎసిటోన్ యొక్క ఐఆర్ స్పెక్ట్రోస్కోపీని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ 3 చెప్పినట్లయితే మీకు ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ గురించి ఆ మాత్రం ఐడియా వచ్చినట్టే అనమాట. ఓకే, సింపుల్. మనం ఇప్పుడు వరకు చెప్తుంది ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ గురించి. ఏదో ఒక శాంపిల్ మీద ఐఆర్ పంపించినట్లయితే ఏం జరుగుతాయి, వైబ్రేషన్ జరుగుతాయి. అదే ఐఆర్ ఎలక్ట్రాన్ స్పెక్ట్రోస్కోపీలో ఏం చెప్పాం, ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ జరుగుతాయి అనుకున్నాం. ఇక్కడేమో వైబ్రేషన్స్, అక్కడేమో ట్రాన్సిషన్స్. ఆ ట్రాన్సిషన్స్ ఎలా జరుగుతాయి, అక్కడ ట్రాన్సిషన్స్ ఎలా జరుగుతాయి ఎన్ని రకాలు చెప్పుకున్నాం. ఇక్కడ వైబ్రేషన్స్, దాని ద్వారా వచ్చే బ్యాండ్స్ ఎన్ని రకాలు ఉంటాయని చెప్పాం. అదేవిధంగా ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలన్నమాట. ఖచ్చితంగా అడుగుతాడు, ఎస్ఏకి అడగడానికి ఛాన్స్ ఉంది సార్. ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్ విత్ ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ అని అంటాడు. వాడి ఎగ్జాంపుల్స్ ఇస్తే ఇలా అడుగుతాడు. ప్రతి దానికి మీకు వాల్యూస్ అనేవి బై హార్ట్ చేయాలి. ఓకే, దీంతో మనం ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ చెప్తాం. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకొక స్పెక్ట్రోస్కోపీ ఉంది కదా, ఎలక్ట్రోమాగ్నెటిక్ రెజొనెన్స్ స్పెక్ట్రోస్కోపీ అని చెప్తాం, ఎన్ఎంఆర్. ఓకే, న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ స్పెక్ట్రోస్కోపీ. ఓకే, దాని ద్వారా మనం శాంపిల్లో దేన్ని ఐడెంటిఫై చేయొచ్చు, ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ ఐడెంటిఫై చేయొచ్చా, వైబ్రేషన్స్ ఐడెంటిఫై చేయొచ్చా, ఇంకేమైనా ఉందా అనేది చూద్దాం. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.